వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఇమ్మడి రవి రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు సైతం ఏదో టెర్రరిస్టును, ఒక క్రిమినల్ నేరస్తుడిని, అలాగే ప్రభుత్వాలకు గండి కొట్టిన ఒక ఆర్థిక నేరస్తుడిని పట్టుకున్నంత ఎలివేషన్స్ ఇమ్మడి రవికి ఇస్తున్నారు. దీంతో ఇమ్మడి రవి చర్చ ఇప్పుడు ప్రధానాంశంగా మారుతున్నది. అటు సోషల్ మీడియాలో, ఇటు సమాజంలో కూడా ఇమ్మడి రవికి ఎక్కువగానే మద్దతు పెరుగుతున్నది. రోజు రోజుకు మద్దతు పెరుగుతున్నది. సామాన్యులు నేరుగా వచ్చి మీడియాలో కూర్చొని మాట్లాడలేకపోవచ్చు, కానీ ఇమ్మడి రవికి సంబంధించిన ఏదైనా వార్త కింద ఒక్కసారి కామెంట్లు గమనిస్తే 100% ఆయనకే సపోర్ట్గా కనిపిస్తూ ఉన్నది. ఇమ్మడి రవి చేసిన నేరం ఏంటి, పేదల పాలిట దేవుడు, అతను ఒక రాబిన్ హుడ్ తరహా కామెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది ముందే పసిగట్టిన పోలీసు యంత్రాంగం ఒక కేసు పూర్తి కాకముందే పోలీసులు పలు సోషల్ మీడియా నెట్వర్క్లకు, అలాగే పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. అయితే ఇమ్మడి రవికి సమాజంలో పెరుగుతున్న మద్దతు, సోషల్ మీడియాలో పెరుగుతున్న మద్దతును ఊహించే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది మంచిది కాదు, సమాజానికి కూడా మంచిది కాదు, మన డిపార్ట్మెంట్కి కూడా మంచిది కాదు అన్న ఉద్దేశంతో అక్కడ అధికారులకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అందుకే వారంతా ఇమ్మడి రవి యొక్క ఇమేజ్ని ఏంటి, అసలు ఇమ్మడి రవి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇమ్మడి రవి యొక్క ఆ క్రిమినల్ బ్రెయిన్ ఏంటి అన్న విషయాలను అయితే చాలా వరకు సోషల్ మీడియాలో, ఇతర ఛానల్లో కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇమ్మడి రవిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దృష్టి పెట్టింది. మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ కూడా విచారించేందుకు సిద్ధమైంది. మొత్తం మీద ఇమ్మడి రవి చేసిన నేరం ఏంటి అనేది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. దీనిపై విశ్లేషకులు సైతం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇమ్మడి రవి చేసింది ఒక రకంగా అది క్రిమినల్ చర్యే, కానీ దానివల్ల ప్రజానికం, సామాన్య ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, ప్రభుత్వాలు నష్టపోయాయా, సామాన్య ప్రజలు నష్టపోయారా అనేది ఇప్పుడు ప్రధాన చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఇమ్మడి రవి చేసిన చర్య వల్ల కేవలం కొంతమంది, అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు, దానికి సంబంధించిన ఏ వ్యవస్థ ఉంటుందో సినీ నిర్మాతల వ్యవస్థ, అది మాత్రమే నష్టపోయింది. ఇదేదో సమాజమే మొత్తం నష్టపోయినట్లు చూస్తున్నారు ఎందుకన్నా ఒక చర్చ ఒకవైపు ఉంటే, అతను ఫ్రీగా ఐబొమ్మ ద్వారా ఆ సినిమాను చూపిస్తూనే సామాన్యుల పర్సనల్ డేటా మొత్తం ఆయన చోరీ చేశారు. ఆ పర్సనల్ డేటా ద్వారా అతను కోట్లు గడిస్తున్నారు. వేరే వాళ్ళకు అమ్ముకున్నా, లేదంటే ఆ పర్సనల్ డేటాను ఇతర వెబ్సైట్లో పెట్టినా అది సామాన్యులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇమ్మడి రవి చేసింది నేరమే అని కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మొత్తం మీద సామాన్యులు, అంటే సామాన్యుల డబ్బులు బ్యాంకులో దాచుకుంటారు, బ్యాంకులకు ఎగనామం పెట్టి కోట్ల డబ్బులు కొట్టేసి విదేశాలకు పారిపోయిన ఎంతోమందిని ప్రభుత్వం అలానే వదిలేసింది. కానీ ఇమ్మడి రవి సామాన్యుల కోసం చేస్తున్న ఒక పనికి అతను మాత్రం ఏదో టెర్రరిస్ట్ను, యాక్టివిస్ట్ను పట్టుకున్నంత లెవెల్లో అతనికి ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మరొక వర్గం అయితే భావిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ సామాన్యుడి నుంచి ఇమ్మడి రవికి అయితే విపరీతంగా మద్దతు పెరుగుతుంది అన్నది ఎవరు కాదనలేని నిజం. అయితే అతను ముందుగానే కొన్ని సవాళ్ళు కూడా విసిరాడు. సినిమా భారం పెంచుకొని, అంటే సినిమాలకు ఇచ్చే హీరోయిన్లకు, హీరోలకు రెమ్యునరేషన్లు పెంచుకొని, భారతదేశంలో ఉన్న మంచి లొకేషన్లను కాదని, ఫారెన్లో ఎందుకు మీరు షూట్లు చేస్తున్నారు, ఫారెన్లో షూట్లు చేయడం ద్వారానే ఇంత అంటే సినిమా బడ్జెట్ ఇంతగానం పెరుగుతుంది, ఇక పెరిగిన బడ్జెట్ అంతా టికెట్ రూపంలో సామాన్యులపై మోపుతున్నారు అనేది ఆయన మెయిన్గా కొన్ని వాదనలు వినిపించారు ఆయన వెబ్సైట్ ద్వారా. ఆ తర్వాత కొంతమంది, అంటే నిర్మాతల మండలి ఇచ్చిన కంప్లైంట్స్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు అతని వెబ్సైట్ను పట్టుకోవడానికి ట్రై చేశారు. చాలా రీచ్ అయిన తర్వాత అతను పోలీసులకు సవాళ్ళు విసిరారు. దమ్ముంటే పట్టుకోండి, ఇక నేను దొరకను అన్న ఒక ఉద్దేశంతో దమ్ముంటే పట్టుకోండి అని ఆయన విసరడం అనేది ఇప్పుడు చాలా వరకు ఆయన అరెస్టుకు కారణం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా తాను ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కూడా తన వెబ్సైట్లో నడిపిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు. ఈ మేరకు దాదాపు 20 కోట్ల వరకు డబ్బులు అతని ఖాతాలో, అంటే అతనికి లావాదేవీలు జరిగాయి 20 కోట్ల మేరకు. అందుకనే, అంటే అది ఇల్లీగల్ బెట్టింగ్స్ యాప్స్ అను తాను ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి అందుకే అరెస్ట్ చేశాము అన్నట్టుగా మరొక వర్గం, అంటే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ పోలీసులు చెప్తున్న అంశాలనే ఒక్కసారి పరిశీలిస్తే అతనికి భారతీయ పౌరసత్వం అనేది లేదు. అతను కంప్లీట్గా విదేశాల పౌరసత్వంతో ఉంటున్నాడు. 2016 ఆ టైంలోనే భారతీయ పౌరసత్వాన్ని తీసేసుకొని విదేశీ పౌరసత్వం మాత్రమే ఆయన ఉంటున్నాడని చెప్పేసి పోలీసులే చెప్తా ఉన్నారు. విదేశీ పౌరసత్వం కలిగిన ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటే ఇండియాలో ఉన్న వారికి వచ్చే నష్టం ఏంటి అనేది కూడా మరికొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇమ్మడి రవి చేసింది ఒక రకంగా నేరమే,
కానీ సామాన్యులకి మంచి చేయాలన్న ఆలోచన అతనికి ఉన్నది అనేది మరొక వర్గం అంటా ఉన్నది. మొత్తం మీద ఇమ్మడి రవి చేసిన ఈ పనికి పోలీసులు అరెస్ట్ చేయడము, దీనిపై అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒక సామాన్యునికి టికెట్ రేటు తగ్గించడానికే ఆయన నిజంగా చేశాడా, లేదంటే లాభాల కోసం ఆయన చేశాడా అనేది ఇక పోలీసుల స్టేట్మెంట్. ఆయన ఏమిస్తాడు, పోలీసులు ఏమి ఎంక్వైరీ చేస్తారు, అతని నుంచి ఏమి రాబడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఇమ్మడి రవికైతే సమాజంలో మద్దతు పెరగడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. అతను ఒక రాబిన్ హుడ్ లాగా పెద్దోడిని కొట్టి పేదోడికి పంచిపెట్టే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే రాబిన్ హుడ్ ఉందో దాంతో అభివర్ణించడం అనేది చాలామందిని ఆశ్చర్యశక్తులను చేస్తుంది. మరి ఇమ్మడి రవికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అంటే, ఇప్పుడు నిపుణులు చెబుతున్న అంశం ప్రకారం ఇమ్మడి రవికి చాలా తక్కువ మోతాదుల్లోనే కేసు పడే ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంటుందని మాత్రం కొన్ని అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనిపైన తుది తీర్పు ఎలా ఉండబోతుంది, కోర్టులు ఎలాగ పరిగణిస్తాయి, దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అందరిలో ఆసక్తికరంగా మారింది.